హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెక్చర్స్ విత్ అఖిల్. ఈరోజు మనం నేర్చుకుందాం లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అని. ఈరోజు మనం వీడియోలో ఏమేమి చూద్దామంటే అసలు వాట్ ఈజ్ ఎ లింక్డ్ లిస్ట్, అలానే ఆపరేషన్స్ ఆన్ లింక్డ్ లిస్ట్, అలానే అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అని కూడా చూద్దాం అనమాట. మనం కొంచెం పార్ట్ ప్రెజెంటేషన్ రూపాన చూపిద్దాం, కొంచెం మనం రాసి చూపిద్దాం అనమాట, పేపర్ మీద రాసి దాని ఇంప్లిమెంటేషన్ కూడా చూద్దాం అనమాట. సో మనం చూద్దాం అనేది వాట్ ఈజ్ ఎ లింక్ లిస్ట్ అంటే, అసలు లింక్ లిస్ట్ అంటే ఏంటి, దేనికి ఉపయోగం అనేది చూద్దాం అనమాట. లింక్ లిస్ట్ అంటే ఇట్ ఈస్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ నోడ్స్ అనమాట. మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసాం అనమాట. దానిలో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో ఆల్రెడీ మనము స్టాక్ అంటే ఏంటి, అలానే క్యూ అంటే ఏంటి, వాటి యొక్క ఇంప్లిమెంటేషన్స్ కూడా చూసామన్నమాట. అది దాని తర్వాత వచ్చేది లింక్ లిస్ట్ అనమాట. లింక్ లిస్ట్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. మీరు కనుక స్టాక్ కానీ లేకపోతే క్యూ కానీ చూడాలనుకుంటే మనం దాని యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. అరేస్ కూడా డిస్కస్ చేసామన్నమాట. అలానే లింక్ లిస్ట్కి వచ్చేసరికి ఇది ఏంటంటే కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్లో ఉండదన్నమాట. లైక్ మన అరేలో చూసుకుంటే సపోజ్ ఇంటీజర్ అరే తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఎలిమెంట్ కనుక 1000 యొక్క మెమరీ లొకేషన్లో స్టోర్ అయ్యింటే నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 1004 దగ్గర స్టోర్ అవుతుంది అనమాట. నథింగ్ బట్ ఒక 4 bytes తర్వాత స్టోర్ అవుతుంది అనమాట. దట్ ఈస్ అలా ఒక ఆర్డర్లో ప్రతి ఒక్క 4 bytesకి ఒక ఎలిమెంట్ స్టోర్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ అనమాట. కానీ లింక్ లిస్ట్కి వచ్చేసరికి అట్లా కాదనమాట. ఫస్ట్ మనం 1000 తర్వాత నెక్స్ట్ నోడ్ వచ్చేసి 3000, దాని తర్వాత థర్డ్ నోడ్ వచ్చేసి 2000 కూడా ఉండొచ్చు అనమాట. మెమరీ లొకేషన్స్ అనేది ఎట్లయినా ఉండొచ్చు అనమాట. దీనిలో ఒక అడ్వాంటేజ్ అనమాట. నేను అది క్లియర్గా మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో డిస్కస్ చేస్తాను అనమాట. కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్కి ఎందుకు ఇట్లా స్టోర్ అవ్వదని చెప్పేసి చూద్దాం అనమాట. వీటిలో మెయిన్గా ఏంటంటే ద ఎలిమెంట్స్ ఆర్ లింక్డ్ యూజింగ్ పాయింటర్స్ అనమాట. పాయింటర్స్ యూజ్ చేసేసి మనము ఎలిమెంట్స్ని లింక్ చేస్తూ ఉంటాం అనమాట. దీన్ని మనం నోడ్కి వచ్చేసరికి నోడ్ అనేది ఇట్లా డిస్ప్లే అవుతుంది అనమాట. లైక్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ బ్లూ కలర్ పార్ట్లో ఉంది కదా, దీన్ని నోడ్ అంటారు అనమాట. దీనిలో మెయిన్ 2 parts ఉంటాయి అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డేటా అనమాట, దాని తర్వాత నెక్స్ట్ పార్ట్ వచ్చేసి లింక్ అనమాట. నథింగ్ బట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది డేటా పార్ట్ అంటాము, రైట్ సైడ్లో ఉండేది లింక్ పార్ట్ అనమాట. డేటాలో సపోజ్ మనం ఇప్పుడు లింక్ లిస్ట్ ఒకటి నథింగ్ బట్ ఇంటీజర్ తీసేసుకున్నాం అనుకోండి. ఇంటీజర్ అంటే నథింగ్ బట్ సపోజ్ ఒక వాల్యూ ఇస్తాం కదా, 3, 5, 6 అని చెప్పేసి, అది దట్ ఈస్ నథింగ్ బట్ డేటా పార్ట్ అని చెప్పేసి అంటాం అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉండేది డేటా పార్ట్లో మనం 5 or 6 అని చెప్పేసి ఇస్తాం అనమాట. లింక్ పార్ట్లో వచ్చేసరికి నెక్స్ట్ నోడ్లో ఉండే అడ్రస్ మనము లింక్ పార్ట్లో స్టోర్ చేస్తాం అనమాట. ఇది క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, నెక్స్ట్ స్లైడ్లో ఉందన్నమాట. డేటాలో వచ్చేసరికి ఇట్ కంటైన్స్ ద డేటా ఆర్ వాల్యూ టు బి స్టోర్డ్ అనమాట. మనం ఆ నోడ్లో ఏ వాల్యూ స్టోర్ చేయాలనుకుంటామో ఆ వాల్యూ ఉంటుంది అనమాట. లింక్లో వచ్చేసరికి నెక్స్ట్ అడ్రస్ అంటే కంటైన్స్ ద నెక్స్ట్ అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మనం ఇక్కడ స్టోర్ చేస్తాం అనమాట. సపోజ్ ఇది మనము ఒక నోడ్ 1 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఐ వాంట్ టు స్టోర్ సంథింగ్. అది సపోజ్ ఆ నోడ్ వచ్చేసి 100 మెమరీ లొకేషన్లో ఉందనుకోండి. మనం సపోజ్ ఇప్పుడు 5 అనే డేటా స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి. ఈ 5 అనే డేటా పార్ట్లో ఉంటుందన్నమాట. లింక్ పార్ట్లో వచ్చేసరికి స్టార్టింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైంలో ఫస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్లో మనకి నల్ అనేది ఉంటుంది అనమాట. నథింగ్ బట్ ఏ మెమరీ అంటే మనకి సెకండ్ నోడ్ ఏం లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, మెమరీ అడ్రస్ ఏం లేదు కాబట్టి మనం నల్ అనే వాల్యూ అసైన్ చేస్తాం అనమాట. నోడ్ 1 ఒక అడ్రస్ 100 ఉంటుంది, దానిలో ఒక డేటా పార్ట్ 5 అని ఉంటుంది, దాని యొక్క లింక్ పార్ట్ నల్ అని ఉంటుంది అనమాట. యాజ్ సూన్ యాజ్ వీ యాడ్ సెకండ్ నోడ్ యాడ్ చేసేసరికి మనకి ఏమవుతుందంటే ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ సపోజ్ 132 అనుకున్నాం అనుకోండి. 132 మెమరీ లొకేషన్లో మనము 50 అనేది యాడ్ చేసామనుకోండి. ఆ 50 అనేది యాడ్ చేసిన తర్వాత లింక్ పార్ట్లో వచ్చేసరికి మనకు నల్ వాల్యుయేషన్ అవుతుంది. ఎందుకంటే నోడ్ 3 అనేది ఇంకోటి ఏం లేదు కాబట్టి ఆ నోడ్ 3 యొక్క అడ్రస్ ఏం లేదు కాబట్టి, అంటే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇంకొక నోడ్కి అది పాయింట్ అవుట్ అవ్వట్లేదు కాబట్టి మనం నల్ అనేది చేస్తున్నాం. ఇప్పుడు మనకేంటి, ఈ నోడ్ 1లో ఉండే లింక్ దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ నల్ అని ఉంది కదా, ఈ నల్ పార్ట్లో మనకు 132 అనేది అసైన్ అయిపోతుంది అనమాట. ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ నోడ్ 1లో మనకి నల్ అని ఉంది కదా, నోడ్ 1లో నల్ అని ఉంది, అదేంటి లింక్ పార్ట్లో నల్ అని ఉంది. ఆ నల్ పార్ట్ అనేది వెళ్ళిపోయి నోడ్ 2 యొక్క అడ్రస్ దట్ ఈస్ నథింగ్ బట్ మెమోరీ లొకేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ అడ్రస్ అనేది 132 అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే
నోడ్ 1కి నోడ్ 2కి ఒక పాయింటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ బట్ నోడ్ 1కి నోడ్ 2కి కనెక్షన్ చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ నోడ్ 1 యొక్క లింక్లో నోడ్ 2 యొక్క మెమొరీ అడ్రస్ని స్టోర్ చేస్తాం అనమాట. అలానే మనం ఇంకొక నోడ్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ నోడ్ 2లో ఉన్న నల్ వాల్యూ అనేది వెళ్ళిపోయి 120 అనే మెమొరీ అడ్రస్ అంటే నథింగ్ బట్ పాయింట్ నోడ్ 3 యొక్క మెమరీ లొకేషన్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నథింగ్ బట్ 120 అనేది అసైన్ అయిపోతుంది అనమాట. ఇలా ఇదొక అన్ని నోట్స్ కలిపేసి ఒక లింక్ లిస్ట్ అంటాం అనమాట. దట్ ఈస్ బట్ నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3. ఈ నోడ్ 1లో ఏమవుతుంది, మనము నార్మల్గా డేటా పార్ట్లో అనేది నార్మల్గా వాల్యూస్ ఇస్తాం అనమాట. ఇంటీజర్ వాల్యూస్, ఇంకోసారి నేను చెప్తున్నాను, ఇంటీజర్ వాల్యూస్ ఇస్తాం అనమాట. 5, 50, 10. అలానే ఏమవుతుందంటే దీనిలో ఎక్స్ట్రాగా ఏమవుతుందంటే మనం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కూడా స్టోర్ చేస్తాం అనమాట ఆ నోడ్ 1లో. నథింగ్ బట్ ఇక్కడ 132 అని ఉంది కదా, ఈ 132 ఏంటిది, నోడ్ 2 యొక్క అడ్రస్. ఆ నోడ్ 2 యొక్క అడ్రస్ని మనం నోడ్ 1లో అసైన్ చేస్తాం అనమాట. లింక్ పార్ట్లో అసైన్ అంటే నథింగ్ బట్ అక్కడ స్టోర్ చేస్తాం అనమాట. అలానే నోడ్ 3 యొక్క అడ్రస్ 120ని మనం నోడ్ 2లో ఉన్న లింక్ పార్ట్లో మనం వాల్యూ అనేది రాసుకుంటాం అనమాట. ఇప్పుడు మీకు అనుకోవచ్చు, అసలు ఇప్పుడు నేను నోడ్ 2 యొక్క అడ్రస్ నోడ్ 1లో పెడుతున్నాను, నోడ్ 3 యొక్క అడ్రస్ నోడ్ 2లో లింక్లో ఉండేది స్టోర్ చేస్తున్నాను, కానీ ఈ 100 అనేది ఎక్కడ ఉంటుందనేది మనకి డౌట్ రావచ్చు. అప్పుడు మనకి హెడ్ అనే పాయింటర్ని యూజ్ చేస్తామన్నమాట. ఈ హెడ్ యొక్క పాయింటర్లో ఏం చేస్తామంటే మనము ఫస్ట్ నోడ్ యొక్క మెమొరీ అడ్రస్ని స్టోర్ చేస్తామన్నమాట. నథింగ్ బట్ 100 అనేది స్టోర్ అవుతుంది అనమాట. దీనిలో మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే హెడ్ అనేది సపరేట్ నోడ్ యొక్క మనం ఏం చేయమంటే ఈజ్ నథింగ్ బట్ రిఫరెన్స్ ఆఫ్ ది ఫస్ట్ నోడ్ అనమాట. నథింగ్ బట్ ఇక్కడ 100 అనేది రిఫర్ చేస్తుంది అనమాట. 100 యొక్క మెమరీ అడ్రస్లో ఫస్ట్ నోడ్ అనేది క్రియేట్ అయింది, దానిలో ఉండేది మనకి 5 అనేది అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇఫ్ ద లింక్ లిస్ట్ ఈజ్ ఎంప్టీ దెన్ ద హెడ్ ఈస్ నల్ రిఫరెన్స్ అనమాట. ఇక మనకి ఇక్కడ నల్ ఉంది కదా, ఇది ఆటోమేటిక్గా ఇక ఒకవేళ ఏం లేదు ఒక లింక్ లిస్ట్ ఇక్కడ నల్ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. మీకు ఇప్పుడు నేను రాసి చూపిస్తాను అనమాట, మీకు క్లారిటీ అర్థమవుతుంది. అలానే లింక్ లిస్ట్ ఒక డిఫరెన్సెస్ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్తాను. హలో గైస్, ఇంత నేను చెప్పినట్టు లింక్ లిస్ట్ని మళ్ళీ ఇంకోసారి నీట్గా చెప్తాను. అంటే అరేతో కంపారిజన్గా చెప్తాను అనమాట. సపోజ్ మనం అరేని డిక్లేర్ చేయాలనుకోండి. ఇప్పుడు సపోజ్ అరే ఆఫ్ 10 అని చెప్పేసి డిక్లేర్ చేస్తామన్నమాట, ఇంటీజర్ అరే. సో నేను ఓన్లీ 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను, 10 ఎలిమెంట్స్ కాకుండా 5 ఎలిమెంట్స్ తీసుకున్నాను. వీ కెన్ యూజ్ కదా 1, 2, 3, 6, 7 ఉందనుకోండి. ఇది సార్టెడ్ అరేని నేను తీసుకున్నాను అనమాట. ఈ సార్టెడ్ అరేలో నేను తీసుకున్నప్పుడు 1 అనేది ఫస్ట్ ఎలిమెంట్ అనేది సపోజ్ 100లో ఉందనుకోండి, నెక్స్ట్ ఎలిమెంట్ అనేది 104లో ఉంటుంది. ఒక టిపికల్ కంపైలర్లో తీసుకుంటే మనకి ఇంటీజర్ అనేది 4 బైట్స్లో ఉంటుంది అనమాట. సో ఏమవుతుంది, ప్రతి 4 బైట్స్కి ఒక్కొక్క ఎలిమెంట్ని ఉంటుంది అనమాట. సపోజ్ నేను ఒక 4 అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, 4 ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి, అది ఎక్కడ యాడ్ అవ్వాలి, ఇక్కడ వచ్చి ఇక్కడ యాడ్ అవ్వాలన్నమాట. ఇక్కడ యాడ్ అవ్వాలనుకుంటే ఇది మన కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో ఉండేసరికి మనకి ఏమవుతుందంటే ఈ 6 అనేది షిఫ్ట్ అవ్వాలన్నమాట. షిఫ్ట్ అయ్యి ఇక్కడ మనకి ఇప్పుడు మనం 10 ఎలిమెంట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి ఇంకొక ఖాళీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 7 అనేది మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ అవ్వాలి, ఈ 6 అనేది ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చి ఈ 4 అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ స్టోర్ అవ్వాలన్నమాట. ఇక్కడ 1, 2 యొక్క మెమరీ లొకేషన్ స్టోర్ అవ్వాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకోండి, మనం దాని తర్వాత ఉండే సపోజ్ సార్టెడ్ అరేలో మనం 4 అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తాం కాబట్టి దాని తర్వాత లైక్ 6, 7 ఎన్ని ఎలిమెంట్స్ మనము ఒకసారి షిఫ్ట్ చేయాలన్నమాట, లేకపోతే రైట్ షిఫ్ట్ చేయాలన్నమాట. దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తాయన్నమాట. సో ఈ డిసడ్వాంటేజ్ని, అరేలో ఉన్న డిసడ్వాంటేజ్ని మనము ఏమంటారంటే దాని నుంచి బయటికి రావడానికి మనం లింక్ లిస్ట్ని యూజ్ చేస్తామన్నమాట. నేను ఇంతకు చెప్పినట్టు లింక్ లిస్ట్లో లైక్ నోడ్లో 2 పార్ట్స్ ఉంటాయి అనమాట, డేటా పార్ట్ అండ్ ఇంకోటి లింక్ పార్ట్ అనమాట. లింక్ పార్ట్ అంటే నథింగ్ బట్ మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకున్నాను అనమాట, నెక్స్ట్ మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ మనం ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 ఎలిమెంట్స్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఐ హోప్ యూ కెన్ సీ దిస్. ఇక్కడ రాస్తాను చిన్నగా. సో ఇక్కడ ఫస్ట్ 1 ఎలిమెంట్, 2 ఎలిమెంట్, 3 అండ్ 6, 7 ఉంది కదా, 6, 7 మనం 4 ఎలిమెంట్ని యాడ్ చేయాలి. దానికి ముందు మనం మెమరీ అడ్రస్ని స్టోర్ చేసుకుందాము. ఇక్కడ ఏంటిది, ఇది 104 మెమరీ, ఇది 108, ఇది 112, 116, దాని తర్వాత ఇది ఒక 100లో ఉంది.
సో ఈ 104 ఇంత నేను డిస్కస్ చేసినట్టు హెడ్ కూడా ఉంటుంది కాబట్టి హెడ్ పార్ట్లో హెడ్ పార్ట్లో ఇది ఉంటుంది. దీని నుంచి ఇట్లా కనెక్షన్ ఉంటుంది అనమాట. పాయింటింగ్ అవుట్ అనమాట. ఇక్కడ నల్ పార్ట్ ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి మనకి నల్ పార్ట్ ఉంటుంది. బట్ దీన్ని నల్ పార్ట్ని మనం ఇలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. నల్ పార్ట్ని నల్లనే పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా రాంగ్గానే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా పెట్టుకోవచ్చు మనం. సో ఈ 104ని మనం ఇక్కడ పెడుతున్నాం అనమాట. ఈ 108 దీన్ని ఇక్కడ స్టోర్ చేస్తాం, లింక్ పార్ట్లో స్టోర్ చేస్తాం. ముందు యొక్క నోడ్ యొక్క లింక్ పార్ట్లో స్టోర్ చేస్తాం. ఇట్లా 112 ఉంటుంది, ఇక్కడ 116 ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, మనం ఇప్పుడు సపోజ్ 4 అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకోండి. ఇక్కడ సార్టెడ్ దానిలో మనం 4 అనే ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకోండి. మనం ఒక నోడ్ని మనం నోడ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ మనం ఏం చేస్తామంటే 4 అనే ఎలిమెంట్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. 4 ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ ప్రస్తుతానికి మనకి ఏం లేదు కాబట్టి మనం నల్లగా చెప్పేసి అనుకుంటాం. సో ఇక్కడ ఇన్సర్షన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఏమవుతుందంటే, ఇక్కడ నార్మల్గా నేను దీన్ని ఇంకా క్లారిటీగా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఆపరేషన్స్ అండ్ ఇంగ్లీష్ అని సపరేట్గా నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది ఎట్లా తీసేసి, అంటే అప్పుడు కోడింగ్ పార్ట్లో మనం ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఏమవుతుందంటే ఇక్కడ 4 అనే ఎలిమెంట్ని, సపోజ్ ఇది మెమరీ అడ్రస్ 120 అనుకోండి. ఇక్కడ ఈ 4 అనే ఎలిమెంట్ని ఇక్కడ ఇట్లా వెళ్ళిపోయి మనం దీని నుంచి దీనికి ఇక్కడ కనెక్ట్ చేస్తామన్నమాట. దీని నుంచి దీన్ని కనెక్ట్ చేసి దీని నుంచి ఇక్కడ ఇట్లా కనెక్ట్ చేస్తాం అనమాట. ఈ 120 అనే మెమొరీని, ఇది 120 యొక్క మెమొరీ లొకేషన్ని మనము ఇక్కడ దీన్ని తీసేసి ఇక్కడ 120కి నేను పెట్టేసి ఈ 112 అనేది ఇక్కడ ఉండే 112ని ఇక్కడ 112 కానీ రాసేసుకుంటాం అనమాట. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఈ నోట్స్ అనేది 1 2 3 4 6 7 అని చెప్పేసి ఇక్కడ స్టోర్ అయిపోయింది అనమాట. నార్మల్గా నేను ఇట్లా చెప్తున్నాను, ఇట్లా స్టోర్ అవుతుంది. బట్ మెమొరీ అనేది కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్ లేదు. ఇక్కడ 100 ఉంది, ఫస్ట్ ఎలిమెంట్ 100లో ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ 104లో ఉంది, నెక్స్ట్ ఎలిమెంట్ 108లో ఉంది, అండ్ ఫోర్త్ ఎలిమెంట్లో 120 ఉంది, 120 మెమరీ లొకేషన్, దాని తర్వాత 112 మెమరీ లొకేషన్ ఉంది. సో ఇట్లా దీనివల్ల మనకి కంటిన్యూస్ మెమరీ లొకేషన్ అని చెప్పేసి ఉండదన్నమాట. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఇదే అనమాట. లైక్ మనకి ఎలిమెంట్ ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ ఈజీగా డిలీట్ చేసేసి మనం నోట్స్ని ఈజీగా కనెక్ట్ చేయొచ్చు అనమాట యూజింగ్ పాయింటర్స్. బట్ అరేస్కి వచ్చేసరికి మనం అది చేయలేమన్నమాట. సో దీనివల్ల మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట లింక్ లిస్ట్ యూజ్ చేయడం వల్ల. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అలానే మనము దీని ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. మేము మెయిన్గా ఏం చెప్తున్నానంటే, మనము లింక్ లిస్ట్కి అరేకి ఒక డిఫరెన్స్ చేసుకుంటూ కావాలంటే నేను ఇంకొక పార్ట్ వీడియో కూడా చేస్తాను. బట్ మీకు ఇక్కడ క్లారిటీగా అర్థం కాబట్టి చెప్తున్నాను. కంటిన్యూస్ మెమరీ లొకేషన్లో ఇది అనేది స్టోర్ అవ్వదు, లింక్ లిస్ట్ అనేది స్టోర్ అవ్వదు. మెయిన్గా దీని యొక్క అరేస్లో ఉండే డిసడ్వాంటేజ్ని క్లియర్ చేయడానికి కోసం మనము లింక్ లిస్ట్ని యూజ్ చేస్తామన్నమాట. సో దట్స్ వాట్ ఐ వాంట్ ట్రై టు సే యూ. సో మనం అరేస్కి లింక్ లిస్ట్కి ఒక డిఫరెన్సెస్ చూసాము, అసలు నీట్గా క్లారిటీ కూడా అర్థం చేసుకున్నాం. సో లింక్ లిస్ట్లో మనము కొన్ని బేసిక్ ఆపరేషన్స్ చేయొచ్చు. లైక్ ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, సర్చింగ్ చేయొచ్చు, అప్డేటింగ్ చేయొచ్చు, అప్డేట్ వర్క్, అలాంటి సార్టింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. మనం ఫర్దర్ పార్ట్ ఆఫ్ ద వీడియోస్లో, అంటే నెక్స్ట్ ఇంకా కొన్ని వీడియోస్లో వస్తాయి, అప్పుడు మనం దీని గురించి ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అప్లికేషన్స్ ఆఫ్ లింక్ లిస్ట్ యొక్క అప్లికేషన్ మనము ఏంటంటే నథింగ్ బట్ మ్యూజిక్ ప్లేయర్, వెబ్ బ్రౌజర్, జీపీఎస్ నావిగేషన్, టెక్స్ట్ ఇమేజెస్, ఇలా చాలా అప్లికేషన్స్ అనమాట, రియల్ టైమ్ అప్లికేషన్. వీటిలో మనకి ఏంటంటే దీనికి ఒక అడ్వాంటేజెస్ ఉందన్నమాట. మనం స్టాక్, క్యూడ్, ఇవి లింక్ లిస్ట్ యూస్ చేసి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. మ్యూజిక్ ప్లేయర్ అంటే నథింగ్ బట్ సాంగ్స్ ఇన్ మ్యూజిక్ ప్లేయర్ ఆర్ లింక్డ్ టు ప్రీవియస్ అండ్ నెక్స్ట్ సాంగ్. యూ కెన్ ప్లే సాంగ్స్ ఎదర్ ఫ్రమ్ ద స్టార్టింగ్. అండ్ ఇది మీరు నేను ఊరికే చెప్పాను అనుకోండి, మీరు చదువుతున్నారు అనుకుంటారు. నథింగ్ బట్ మ్యూజిక్ ప్లేయర్, వెబ్ బ్రౌజర్, ఇట్లాంటి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, రియల్ టైమ్ అప్లికేషన్. అలాంటి అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఏంటంటే, అడ్వాంటేజెస్ ఆఫ్ ది లింక్ లిస్ట్ ఏంటంటే నో మెమరీ వేస్టేజ్ అనమాట. మెమరీ అనేది అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట. ఎందుకంటే మనం డిస్కస్ చేసినట్టు అరేలో సపోజ్ ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ మనం ఓన్లీ 6 ఎలిమెంట్స్నే యూజ్ చేయగలుగుతాం. దాని తర్వాత ఇంకా మిగిలిన 4 ఎలిమెంట్స్ యొక్క మెమరీని వేస్ట్ చేస్తున్నట్టే కదా. కానీ లింక్ లిస్ట్లో మాత్రం అలా కాదనమాట. మనకు కావాలంటే ఒక క్రియేట్ చేసుకుంటాం, లేకపోతే మనం క్రియేట్ చేసుకోమన్నమాట నోడ్ని. సో ఇలా మనకి చాలా యూస్ఫుల్ అనమాట లింక్ లిస్ట్ అనేది. అలానే ఇన్సర్షన్ డిలీషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మనకి లింక్ లిస్ట్కి వచ్చేసరికి ఇన్సర్షన్ డిలీషన్ కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అలానే ఇట్ ఈజ్ ఎ డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనమాట. మనకి ఏంటంటే ఇక్కడ మెయిన్గా డైనమిక్ డేటా స్ట్రక్చర్ ఏంటంటే, మనము స్టార్టింగ్లోనే మనము దాని యొక్క సైజుని ఇనిషియలైజ్ చేయడం అవసరం లేదనమాట. కావాలంటే మనము రన్ టైం అప్పుడు కూడా
మనం మెమరీని యాడ్ చేసుకోవచ్చు లేదా డిలీట్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనేది దీని అంటారు అనమాట. డేటా స్ట్రక్చర్ సచ్ యాజ్ స్టాక్ అంటే ఇందాక నేను చెప్పినట్టే అప్లికేషన్లో చెప్పినట్టే స్టాక్ని క్యూను కూడా మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట యూజింగ్ లింక్డ్ లిస్ట్. అలాంటి డిసడ్వాంటేజెస్ ఆఫ్ లింక్డ్ లిస్ట్కి వచ్చేసరికి మెమరీ యూసేజ్ అనమాట. అలానే ట్రావెల్సల్ అనమాట. మెమరీ యూసేజ్ ఎందుకంటే మనం దీనిలో సపరేట్గా మళ్ళీ పాయింటర్స్ని యూస్ చేస్తున్నాం, ఇలా అలానే మెమరీ అడ్రస్ని స్టోర్ చేస్తాం. వీటిలో చాలా మెమరీ అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అలాంటి ట్రావెల్సల్ కూడా దీనిలో ఇబ్బంది అనమాట. సపోజ్ నేను థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, థర్డ్ నోడ్ దగ్గరికి వెళ్ళాలని, నేను ఫస్ట్ నోడ్ నుంచి ఫస్ట్ నోడ్ తర్వాత సెకండ్ నోడ్కి వెళ్ళాలి, సెకండ్ నోడ్ తర్వాత థర్డ్ నోడ్కి వెళ్ళాలి. అది మళ్ళీ కానీ అరేలో ఏమంటే మనం డైరెక్ట్ ఇండెక్స్ యూస్ చేసేసి ఏ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్ కావాలనుకోండి, డైరెక్ట్ ఏ ఆఫ్ 2 నుంచి మనం డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అనమాట. అలా ఈజీ యాక్సెస్ అంటే ట్రావెల్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఎరోలో. కానీ లింక్ లిస్ట్కి వచ్చేసరికి అట్లా ఉండదు అనమాట. దానివల్ల ఇది దాని యొక్క పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. మనం వీడియోకి ఎందుకు వచ్చామన్నమాట. సో నేనేమనుకున్నానంటే మీకు ఇది చాలా బాగా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయన్నమాట. లైక్ పైథాన్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఇలా ఏడబ్ల్యూఎస్లో ఎక్స్ప్లెనేషన్ చేయడానికి కానీ చాలా తక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. సో మీరు తెలుగులో కనుక మీకు ఇంకా చాలా వీడియోస్ కావాలంటే మీరు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తే కానీ మేము వీడియోస్ చేయడానికి అంత ఆసక్తి చూపించామన్నమాట. మీరు కనుక తెలుగులో నేర్చుకోవాలనుకుంటే టెక్నాలజీస్ని లైక్ ఏడబ్ల్యూఎస్ కానీ, ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీస్ కానీ, అలానే డేటా సైన్స్ కానీ, ఇలా డిఫరెంట్ నేర్చుకోవాలనుకుంటే మా లాంటి తెలుగు యూట్యూబర్స్ని మీరు సపోర్ట్ చేయాలన్నమాట. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జర్మన్ నేర్చుకోవడానికి నేను కింద లింక్లో వాళ్ళ నెంబర్ ఇస్తాను. మీరు వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ టైంలో క్లాసెస్ కావాలని చెప్పేసి వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు నేర్పిస్తారనమాట. ఇట్ విల్ బీ ఆఫ్ మీరు వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఇష్టం ఉంటే చేరండి, లేకపోతే లేదు. వాళ్ళకి డెమో కూడా ఇస్తారు. మీకు ఎట్లాగా మీకు నచ్చితేనే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే లేదు. సో గైస్, డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.